కాలేజీలకు ఎన్ఓసీ ఉంటేనే గుర్తింపు అని సర్కార్ పెట్టిన నిబంధనను కొందరు కేటుగాళ్లు తుంగలో తొక్కుతున్నారు. పర్మిషన్ రాదు అని గ్రహించి ఫోర్జరీ బాట పడుతున్నారు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేసి కాలేజీలకు పర్మిషన్ తెచ్చేసుకుంటున్నారు. అనుమానంతో ఆరా తీస్తే బయటపడ్డ సంచలన విషయాలు ఇప్పుడు అందరినీ షాక్కు గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అభిలాష్ అభినవ్ స్పందించారు. ఆ అప్డేట్స్ని ఈ బ్రేకింగ్లో చూద్దాం. జూనియర్ కాలేజీల ఫేక్ ఎన్ఓసీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫేక్ ఎన్ఓసీలపై స్పందించారు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్. అఫిలియేషన్ ప్రాసెస్లో భాగంగా కాలేజీల నుంచి ఫైర్ ఎన్ఓసీలు వచ్చాయి. హైడ్రా తనిఖీల్లో నకిలీ ఎన్ఓసీలు గుర్తించారు అభిలాష. ఫేక్ ఎన్ఓసీలు ఇచ్చిన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయంటున్నారు అభిలాష. ఇంటర్ బోర్డు సెక్రటరీ ఫుల్ కమెంట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. తెలంగాణలో జూనియర్ కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు పెట్టి అఫిలియేషన్ తీసుకునే ప్రయత్నంలో ఈరోజు హైడ్రా దాని మీద ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జూనియర్ కాలేజీలు ఎటువంటి పరిస్థితుల్లో రన్ అవుతున్నాయి, అలాంటి నకిలీ ఎన్ఓసీలు పెట్టినటువంటి కాలేజీల మీద ఇంటర్ బోర్డు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుందో మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ గారు ఉన్నారు. మేడం, ఈ నకిలీ ఎన్ఓసీలు పెట్టి తీసుకొచ్చిన మీ దృష్టికి వచ్చాయా? కాలేజీల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎవ్రీ ఇయర్ ఇంటర్ బోర్డ్ నుంచి మన అఫిలియేషన్స్ ఇస్తాము. ఆ అఫిలియేషన్స్ ఇచ్చిన ప్రాసెస్లో మన ఫైర్ ఎన్ఓసి అడుగుతాము. ఈసారి కూడా ఫైర్ ఎన్ఓసి అడిగిన తర్వాత మన అన్ని ఎన్ఓసీస్కి రెగ్యులర్గా కమ్యూనికేషన్స్ హైడ్రాకి ఇస్తాము. సో ఈసారి కూడా బోర్డులో ఉన్న హైడ్రా ఎన్ఓసీస్ whatever we received, we have given a correspondence to Hydra. అక్కడ నుంచి మాకు 100% కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా మాకు ఇది ఎన్ఓసి జెన్యున్ ఉందా ఫేక్ ఉందా వాళ్ళు కూడా మాకు లెటర్స్ ఇస్తారు. సో మీరు చెప్పిన ప్రకారం ఇప్పుడు కొన్ని ఫేక్ ఎన్ఓసీస్ మా దృష్టికి కూడా వచ్చింది. వీళ్ళది ఇప్పుడు అఫిలియేషన్స్ విత్హెల్డ్ అయినాయి ఉన్నాయి. సో వీఆర్ నాట్ గివింగ్ దెమ్ అఫిలియేషన్స్ యాజ్ ఎ ఫర్ నౌ. ఇప్పుడు అది ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి once the report comes we will definitely take action accordingly. హైడ్రా ఫోర్జరీ చేశారు సంతకాన్ని హైడ్రా కమిషనర్ అని చెప్పేసి వాళ్ళు ఒక క్రిమినల్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఇంటర్ బోర్డు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు? అలాంటి కాలేజీలు ఇప్పుడు ఫేక్ ఫైర్ ఎన్ఓసీనే కాదు, మిగతా పత్రాలు, ల్యాబొరేటరీస్ మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్న వాటి కాలేజీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? సో wherever there is a shortfall board operation ఎట్లా ఉంటుంది అంటే we will make sure that the shortfall is complied. క్రిమినల్ యాంగిల్ ఉంటేనే డెఫినెట్గా హైడ్రా వాళ్ళు క్రిమినల్ యాంగిల్లో ప్రొసీడ్ అవుతారు. మన బోర్డ్ యాక్ట్ ఉన్నాయి కాబట్టి మన కాలేజెస్కి అఫిలియేషన్స్ విత్హెల్డ్ చేస్తూ పేరెంట్స్కి అండ్ అందర్స్కి అడ్వైజరీ ఇష్యూ చేస్తాము. ప్రస్తుతానికి మీరు చెప్పిన ఇష్యూస్లో కూడా హైడ్రా నుంచి మనకు ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్స్ అవన్నీ రావాల్సిందే ఉంది. దెన్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ దియర్ రిపోర్ట్స్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆల్సో. సిలబస్ చేంజ్ అయింది, బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ కొత్తవి యాడ్ అయ్యాయి. ఎగ్జామ్లో స్టూడెంట్స్ మీద కావచ్చు, లెక్చరర్స్ మీద కావచ్చు, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ పెడుతున్నారా, లేకపోతే ఎగ్జామ్స్ సంబంధించి పేపర్ లీకేజెస్ వింటున్నారు స్టూడెంట్స్, కొంత వరీ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్తున్నారా? ఫ్యాకల్టీకి మన ఈసారి ఇంటర్మీడియట్ బోర్డులో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. స్టేట్ లెవెల్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది అండ్ నెల వారీగా మన డిస్ట్రిక్ట్ వారీగా మన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము ఈ రాబోయే రోజుల్లో. అది మనం చూడొచ్చు. ఇంటర్ బోర్డు అఫిలియేషన్ విషయంలో కాలేజీలు నకిలీ ఎన్ఓసీలు ఇచ్చినా సరే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా అఫిలియేషన్ నిబంధనలు అన్నింటినీ కూడా పాటిస్తేనే అఫిలియేషన్ ఇస్తాం తప్ప ఇలాంటి ఫేక్ ఎన్ఓసీలు చేస్తే డెఫినెట్గా రివిజన్ ఉంటుంది, తనిఖీలు చేసి చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామంటూ కూడా ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.